హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్పీ గేమ్ జోన్. ఈరోజు వీడియోలో ఏంటంటే అది పాతది మీకు చూపించా కదా, కీబోర్డ్ అండ్ మౌస్. దాని గురించి అయితే ఒక వీడియో అయితే మీకైతే చేసి అయితే చూపించాను. ఇప్పుడు దాని గురించి అయితే ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉంది అయితే మీకైతే చూపించబోతున్నాను. దానికంటే ముందు నిన్నైతే ఒక బ్రోక్ అయితే అకౌంట్ ఇచ్చి అయితే వీడియో అయితే దాంతో అయితే ఎండింగ్ అయితే చేశాను కదా. ఆ బ్రదర్ అయితే చాలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు. మీకు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ కావాలంటే నన్ను అయితే అడగండి, ఏం ఫీల్ కాకండి. చిన్న యూట్యూబర్ కదా, ఏమి ఇవ్వగల ఏం అనుకోకండి, ఏదైనా ఒకటే. కానీ నేను కొంచెం చిన్న అకౌంట్స్ అయితే ఇవ్వగలను, కానీ కొంచెం బెస్ట్ కలెక్షన్ ఉన్నవి అయితే ఇస్తాను. మీకోసం అయితే మంచి కలెక్షన్ ఉన్నవి అయితే ఎక్కువైతే ఇస్తాను అకౌంట్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కీబోర్డ్ మౌస్ని అయితే చూసేద్దాము. ఇదిగోండి గైస్, నేను 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ చూపించిన కీబోర్డ్ అండ్ మౌస్ చూడండి. కొంచెం వర్కింగ్ కండిషన్లో అయితే లేవు ఇవి. అదే అంటే మౌస్ కొంచెం అయితే చాలా అయితే డ్యామేజ్ అయిపోయింది. అంతా ఏంటిది, ఎవరు మా తమ్ముడు అయితే దీనికైతే మొత్తం ఫెవిక్విక్ కార్డ్బోర్డ్ అవి అంటించేసాడు. ఈ మ్యాట్ అయితే నాకైతే యూజ్ కావచ్చు, నేను మ్యాక్సిమం అయితే యూజ్ అవుతుంది వేరే ఏదైనా పీసీ ఉన్నప్పుడు. ఇది చూడండి, అక్కడికక్కడైతే రస్ట్ అయితే వచ్చేసింది దీనికి. ఇప్పుడు అది అప్పుడు మీకైతే చూపించాను అనుకుంటే గుర్తున్నట్టుంది. నేనైతే ఒక సైడ్కి అయితే పడేశాను. అప్పుడు ఈ వైర్కి కనెక్టర్స్ అయితే ఉంది కదా, కనిపిస్తున్నట్టుంది ఈ వైర్. యూఎస్బి కనెక్టర్ అయితే చూపించాను కదా మొన్న మీకు. ఆ యూఎస్బి కనెక్టర్ ఏమైంది అనుకుంటున్నారా? అది ముక్కలు ఇరిగిపోయింది, యాడ్ కార్డు ఇరిగిపోయింది, దాని పార్ట్స్ అన్ని వైర్ అన్నీ తెగిపోయినాయి. చూసారు కదా, 1 ఇయర్లోనే మా తమ్ముడు దాన్ని ఎంత పాడు చేసేసాడు. మా తమ్ముడు అంటే చిన్నపిల్లోడు, నేనైనా చూసుకోవాలి. కానీ ఓకే గాయ్స్, చూడండి దీని పరిస్థితి చూడండి. దీన్ని ఎట్లా పడితే అట్లా చేసిందో. దీని మెటల్ అయితే ఈరోజు దీని గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఇది నాకు ఎన్ని డేస్ యూజ్ చేశాను, ఇది నాకు ఎలా యూజ్ అయింది, అట్లయితే దీన్ని మాట్లాడబోతున్నాను. ఓకే, ఇది క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వాటి గురించి అయితే కొంచెం అయితే మాట్లాడబోతున్నాను ఇవాళ. ఓకే గాయ్స్, ఇప్పుడు దీన్ని అయితే కనెక్టర్ ఎక్కడో పోయింది. యూఎస్బి కనెక్టర్ గురించి చూపిద్దామంటే అది ఎప్పుడు పోయింది కూడా మీకు చూపిద్దామంటే. చూసారు కదా, ఎక్కడికక్కడైతే మొత్తం దుమ్ము పట్టింది దీనికి. ఇవ్వండి చూడండి, ఇక్కడ క్యాప్స్ లాక్ దగ్గర చూసారు కదా ఎట్లయిందో. నాకు తెలిసి ఇది కీబోర్డ్ అండ్ మౌస్ అయితే వర్కింగ్ కండిషన్లోనే అయితే ఉన్నాయి నాకు తెలుసు. ఇవి ఆ కనెక్టర్ ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకొని మొబైల్లో ఆడుకోవచ్చు, పీసీకి కూడా కనెక్ట్ చేసుకొని మానిటర్ కూడా ఆడుకోవచ్చు. కానీ ఎందుకు వర్కింగ్ కండిషన్లో లేదంటున్నానంటే, మెయిన్ కనెక్టర్ అయితే ఇరిగిపోయింది గైస్. అసలు అన్నీ బాగానే ఉన్నాయి దీనికి. ఇది అయినా కానీ కింద అయితే లైట్ వస్తుంది, ఇదైతే మూవ్ అవుతుంది, సూపర్గా వర్క్ చేస్తుంది. కానీ అసలు ఆ యూఎస్బి కనెక్టర్ అయితే విరిగిపోయింది గైస్ అసలు. ఓకే, ఇక దీనితో ఆపేసి ఇప్పుడైతే దీని గురించి అయితే రివ్యూస్ అయితే ఇస్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు మనం వీటి రివ్యూ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మౌస్ని అయితే తీసుకుంటున్నాను. మౌస్ ఎందుకంటే ఫస్ట్ మనకి మూవ్ చేసినట్టు అయితే ఇదైతే బెస్ట్ అన్నమాట. బట్ టేబుల్ అయితే జాతుంది అంటారు. ఓకే, మనకి మౌస్ గురించి చెప్పుకున్నట్లయితే ఇది పోయినసారి అయితే మేము ఈ కిట్ అయితే మొత్తం కలిపి 500కి అయితే తీసుకున్నాను. చాలా చీప్ బిల్డ్ క్వాలిటీ అయినా కానీ పర్లేదు, బాగానే అయితే వర్క్ అయితే అయింది నాకు. ఓకే, ఏంటి నేను ఒక 6 months దాకా అయితే యూజ్ చేశాను. దీని అయితే 1 year బ్యాక్ అయితే తీసుకున్నాను, మీకు ఇందాక చెప్పాను కదా. ఏంటి మా తమ్ముడు అయితే దీని మీద హాట్ గ్లూ అయితే అంటించేశాడు. చూసినట్లయితే ఏదో కార్డ్బోర్డ్ అయితే అతికించేశాడు దీని మీద. వాడైతే ఎట్లయితే వైరింగ్ కిట్ అయితే బాగానే ఉంది, టోటల్ అయితే బాగానే ఉంది. ఇక్కడ పైన అయితే కొంచెం అదే హాట్ గ్లూ అయితే అతికించేశాడు. అంతా మౌస్ అయితే ఓకే గాయస్, మొత్తం మంచిగా అయితే పనిచేస్తుంది మౌస్, చాలా మంచిగా అయితే పనిచేస్తుంది మౌస్. ఈ కెమెరా ఓకే, రొటేషన్ ఓకే వీడియోలోకి వచ్చేస్తాం. ఓకే, లైట్ అయితే ఎల్ఈడి అయితే బాగానే పనిచేస్తుంది ఇక్కడ. కానీ ఇది కొంచెం అగ్లీగా అయితే ఉంది. మూవింగ్లో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అయితే బాగుంటుంది. నెక్స్ట్ వన్, ఇది మౌస్ సపోర్టింగ్ మ్యాట్ అయితే అనొచ్చు దీన్ని. దాని నేమ్ అయితే నాకు అంతకైతే తెలీదు.
దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అయితే నచ్చింది కదా, దీని డిజైన్ కానీ. దీనైతే అండర్ గ్రౌండ్ అయితే రబ్బర్ సర్ఫేస్ అయితే అసలు ఏం కాదు దీనికి. కానీ అండర్ అయితే చూడండి కొంచెం అయితే లైట్ అయితే ఇది తిని కొంచెం డ్యామేజ్ అయింది. కానీ ఇట్స్ ఓకే. చూసినట్లయితే చూడండి పైన అయితే బాగానే ఉంది. మౌస్ పెట్టుకొని అయితే దీన్ని అయితే రన్ అయితే చేసుకోవచ్చు, మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు రన్. ఓకే, దీని గురించి అయితే చెప్పాల్సింది అయితే ఏం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది అయితే గైస్ ఉంది మనది. మెయిన్ కీబోర్డ్ అయితే ఉంది గైస్ మనది. ఇదైతే సూపర్ అయితే రన్ అయితే చేస్తుంది మనకి. ఇది సూపర్ వర్క్ అవుతుంది. ఇది చూసుకున్నట్టయితే చూడండి మీకు కనిపిస్తుందా, అంటే ఇవేమి లెటర్స్ వర్డ్స్ బటన్స్ అయితే ఏమి స్టక్ అయితే కాలేదు. ఇదైతే ఆల్రెడీ వైరింగ్ సిస్టమ్ కూడా ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు. దీనికైతే చిన్న స్టాండ్ కూడా అయితే వచ్చింది. ఈరోజు ఎందుకు దీని రివ్యూ తీసుకుంటున్నా అంటే మీకు డౌట్ రావచ్చు, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. చూడండి స్టాండ్ అయితే ఉంది. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అని అయితే నేనైతే ఈరోజు అయితే రివ్యూ తీసుకుంటున్నాను. ఇంకా అది ఉందా, ఆ కీబోర్డ్ 1 year బ్యాక్ తీసుకున్నాను, ఇంకా నేను అది యూజ్ చేస్తున్నానా లేదా, అలాంటి డౌట్స్ మీకు వచ్చి ఉంటాయి ఏమోనని నేనైతే వీడియో తీస్తున్నాను. ఓకే, ఇదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సూపర్గా దీనికి కొంచెం డస్ట్ అయితే పట్టింది, కానీ దీన్ని వాటర్తో అయితే క్లీన్ చేస్తే పోతుంది. కానీ ఓకే, ఇదైతే అన్నీ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్న కనెక్టర్ చూపించలేను ఇప్పుడు మీకు. అదైతే పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది కదా. అదైతే ఆ కనెక్టర్ అయితే డ్యామేజ్ అయింది. మీకు వీడియో తీసి చూపిద్దామంటే ఇంకా ఏమీ లేవు. ఈ స్క్రీన్ అయితే ఇప్పుడు మీకైతే రివ్యూ తీసుకుందామని అయితే వచ్చాను. అన్ని వైరింగ్ సిస్టమ్స్ అయితే బాగున్నాయి. ఇంకా ఇదేమంటారు, మన కనెక్టర్ ఉంది కదా, అది కనెక్టర్ మీకు చూపిద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. అది జస్ట్ మొన్న లాస్ట్ ట్యూస్డే అయితే మా తమ్ముడు అయితే పాడు చేశాడు. అది లాస్ట్ వీకే జస్ట్ పాడు చేశాడు. నేనేమనుకున్నా అంటే లాస్ట్ వీకే మీకు దాని వీడియో రివ్యూ తీద్దామని అనుకున్నాను. కానీ అదొక్కటి లేదు కదా, అదొక్కటి పాత వీడియోలో ఉంది కదా అనుకున్నా. దాని బాక్స్ కూడా ఉంది దాని దగ్గర. దాని బాక్సెస్ కూడా అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. కార్డ్బోర్డ్, ఈ కీబోర్డ్ బాక్స్, దీనికైతే ఏం సపరేట్ అయితే బాక్స్ అయితే రాలేదు. పర్లేదు, దీని బిల్డ్ క్వాలిటీ అయితే నచ్చింది. కానీ అండర్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయింది. దీన్ని అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి. వైరింగ్ సిస్టమ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే గైస్, ఈ వీడియోని అయితే ఎండింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మీ ముందుకు తీసుకురావాల్సిన కంటెంట్ ఏంటంటే, వీటిల్ని అర్థం కాలే కదా, వీటిల్ని నేను కొత్త కనెక్టర్ తీసుకొస్తాను నెక్స్ట్ వీడియో అంటే మిగతా కంటెంట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు. అంటే కొన్ని డేస్ అయిన తర్వాత అంటున్నాను నేను. కొన్ని డేస్ అయిన తర్వాత మన గేమింగ్ రూమ్ మేకింగ్ పార్ట్ 1 పార్ట్ 2 అలా వస్తూ ఉంటాయి. మీరైతే డైలీ అయితే వాచ్ అయితే చేయండి. ఇంకా మీకు లైవ్ స్ట్రీమింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. దానికి చాలా అయితే కావాలి, పీసీ కావాలి. ఇప్పుడు నేను వీడియోస్ చేయాలంటే నేను మొన్న ఒక వీడియో అయితే చేశాను. బిఆర్ ర్యాంక్ పుష్ అని చెప్పి ఒక వీడియో చేశాను, గుర్తున్నట్టుంది, ఫేస్ క్యామ్. దాంట్లో ఏంటి, ఒకటే ఫోన్లో గేమ్ ఆడుకుంటూ, ఇక్కడ ఉంది కదా మ్యాప్ కనిపిస్తుంది మీ ఫ్రీ ఫైర్లో, అక్కడ టాప్ మీద అయితే టాప్ దగ్గర అయితే అక్కడ మీకైతే కెమెరా అదేంది ఫేస్ క్యామ్ కెమెరా అయితే సెట్ అయితే చేశాను. కెమెరా అంటే ఫేస్ క్యామ్ యాప్ ఎక్కించాను గైస్ నేను. ఈసారి ఏం చేయాలంటే నా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ దీంట్లో అయితే వీడియోస్ అయితే తీయాలి గైస్. ఓకే, ఇది ఎప్పుడు వాడే బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వచ్చాను ఈసారి. ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది గైస్, బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ కర్టెన్ అన్నీ తీసుకొని రావాలి. ఓకే గైస్, మన గేమింగ్ రూమ్ మేకింగ్లో మనదైతే అమెజాన్ ఏమేమి తీసుకోవాలి, మనం ఏమేమి స్టిక్కర్స్, ఏ రూమ్ వేరే రూమ్ మార్చాలా, ఈ రూమ్ మార్చాలా, మీరైతే కామెంట్ చేయండి. మొత్తం స్టిక్కర్స్ అని అయితే వస్తాయి మీకు. రూమ్ మొత్తం టాప్ పైన అయితే సీలింగ్ కాటన్తో అయితే చేస్తారు కదా, కాటన్ సీలింగ్ డిజైన్ లెక్క వస్తుంది కదా, చాలామంది యూట్యూబర్స్ దగ్గర చూశాను. దానికైతే 0 వితౌట్ డెవలప్ రూమ్ టు విత్ డెవలప్ రూమ్గా అయితే మారుద్దాం అనుకుంటున్నాను. వాయిస్ కొంచెం
అదే గట్టిగా రాకపోతే దీనైతే వాయిస్ ఓవర్లో అయితే తీసేసుకుంటాను, వాల్యూమ్ అయితే పెంచుతాను ఎడిటింగ్ యాప్లో. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇలా ఎప్పుడు కావాలి. ఇలాంటి రివ్యూస్ కావాలంటే ఇంకా షేర్ అయితే చేయండి, సేవ్ చేసుకోండి వీడియోస్, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. ఓకే గైస్, మెయిన్ మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మటిల్ అండ్ టాటా అండ్ సీ యూ, బై బై గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్పీ గేమ్ జోన్. ఈరోజు వీడియోలో ఏంటంటే అది పాతది మీకు చూపించా కదా, కీబోర్డ్ అండ్ మౌస్, దాని గురించి అయితే ఒక వీడియో అయితే మీకైతే చేసి అయితే చూపించాను. ఇప్పుడు దాని గురించి అయితే ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉందైతే మీకైతే చూపించబోతున్నాను. దానికంటే ముందు నిన్నైతే ఒక బ్రోక్ అయితే అకౌంట్ ఇచ్చి అయితే వీడియో అయితే దాంతో అయితే ఎండింగ్ అయితే చేశాను కదా. ఆ బ్రదర్ అయితే చాలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు. మీకు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ కావాలంటే నన్ను అయితే అడగండి, ఏం ఫీల్ కాకండి. చిన్న యూట్యూబర్ కదా, ఏమి ఇవ్వగల ఏం అనుకోకండి, ఏదైనా ఒకటే. కానీ నేను కొంచెం చిన్న అకౌంట్స్ అయితే ఇవ్వగలను, కానీ కొంచెం బెస్ట్ కలెక్షన్ ఉన్నవి అయితే ఇస్తాను. మీకోసం అయితే మంచి కలెక్షన్ ఉన్నవి అయితే ఎక్కువైతే ఇస్తాను అకౌంట్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కీబోర్డ్ మౌస్ని అయితే చూసేద్దాము. ఇదిగోండి గైస్, నేను 2 ఇయర్స్ బ్యాక్, అదే 1 ఇయర్ బ్యాక్ చూపించిన కీబోర్డ్ అండ్ మౌస్ చూడండి. కొంచెం వర్కింగ్ కండిషన్లో అయితే లేవు ఇవి. అదే అంటే మౌస్ కొంచెం అయితే చాలా అయితే డ్యామేజ్ అయిపోయింది. అంతా ఏంటిది, ఎవరు మా తమ్ముడు అయితే దీనికైతే మొత్తం ఫెవిక్విక్ కార్డ్బోర్డ్ అవి అంటించేసాడు. ఈ మ్యాట్ అయితే నాకైతే యూజ్ కావచ్చు, నేను మ్యాక్సిమం అయితే యూజ్ అవుతుంది వేరే ఏదైనా పీసీ ఉన్నప్పుడు. ఇది చూడండి, అక్కడికక్కడైతే రస్ట్ అయితే వచ్చేసింది దీనికి. ఇప్పుడు అది అప్పుడు మీకైతే చూపించాను అనుకుంటే గుర్తున్నట్టుంది. నేనైతే ఒక సైడ్కి అయితే పడేశాను. అప్పుడు ఈ వైర్కి కనెక్టర్స్ అయితే ఉంది కదా, కనిపిస్తున్నట్టుంది ఈ వైర్, యూఎస్బి కనెక్టర్ అయితే చూపించాను కదా మొన్న మీకు. ఆ యూఎస్బి కనెక్టర్ ఏమైంది అనుకుంటున్నారా, అది ముక్కలు ఇరిగిపోయింది, యాడ్ కార్డు ఇరిగిపోయింది, దాని పార్ట్స్ అన్ని, వైర్ అన్నీ తెగిపోయినాయి. చూసారు కదా, 1 ఇయర్లోనే మా తమ్ముడు దాన్ని ఎంత పాడు చేసేసాడో. మా తమ్ముడు అంటే చిన్న పిల్లోడు, నేనైనా చూసుకోవాలి కానీ. ఓకే గాయ్స్, చూడండి దీని పరిస్థితి చూడండి, దీని ఎట్లా పడితే అట్లా చేసిండు. దీని మెటల్ అయితే ఈరోజు దీని గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఇది నాకు ఎన్ని డేస్ యూజ్ చేశాను, ఇది నాకు ఎలా యూజ్ అయింది, అట్లయితే దీన్ని మాట్లాడబోతున్నాను. ఓకే, ఇది క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వాటి గురించి అయితే కొంచెం అయితే మాట్లాడబోతున్నాను ఇవాళ. ఓకే గాయ్స్, ఇప్పుడు దీన్ని అయితే కనెక్టర్ ఎక్కడో పోయింది. యూఎస్బి కనెక్టర్ గురించి చూపిద్దామంటే అది ఎప్పుడు పోయింది కూడా మీకు చూపిద్దామంటే. చూసారు కదా, ఎక్కడికక్కడైతే మొత్తం దుమ్ము పట్టింది దీనికి. ఇవ్వండి చూడండి, ఇక్కడ క్యాప్స్ లాక్ దగ్గర చూసారు కదా ఎట్లయిందో. నాకు తెలిసి ఇది కీబోర్డ్ అండ్ మౌస్ అయితే వర్కింగ్ కండిషన్లోనే అయితే ఉన్నాయి నాకు తెలుసు. ఇవి ఆ కనెక్టర్ ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకొని మొబైల్లో ఆడుకోవచ్చు, పీసీకి కూడా కనెక్ట్ చేసుకొని మానిటర్ కూడా ఆడుకోవచ్చు. కానీ ఎందుకు వర్కింగ్ కండిషన్లో లేదంటున్నానంటే, మెయిన్ కనెక్టర్ అయితే ఇరిగిపోయింది గైస్. అసలు అన్నీ బాగానే ఉన్నాయి, దీనికి ఇది అయినా కానీ కింద అయితే లైట్ వస్తుంది, ఇదైతే మూవ్ అవుతుంది, సూపర్గా వర్క్ చేస్తుంది. కానీ అసలు ఆ యూఎస్బి కనెక్టర్ అయితే ఇరిగిపోయింది గైస్ అసలు. ఓకే, ఇక దీనితో ఆపేసి ఇప్పుడైతే దీని గురించి అయితే రివ్యూస్ అయితే ఇస్తున్నాను. గైస్, ఇప్పుడు మనం వీటి రివ్యూ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మౌస్ని అయితే తీసుకుంటున్నాను. మౌస్ ఎందుకంటే ఫస్ట్ మనకి మూవ్ చేసేది అయితే ఇదే బెస్ట్ అన్నమాట. బట్ టేబుల్ అయితే జాతుంది అంటారు. ఓకే, మనకి ఈ మౌస్ గురించి చెప్పుకున్నట్లయితే, ఇది పోయినసారి అయితే మేము ఈ కిట్ అయితే మొత్తం కలిపి 500కి అయితే తీసుకున్నాను. చాలా చీప్ బిల్డ్ క్వాలిటీ అయినా కానీ పర్లేదు, బాగానే అయితే వర్క్ అయితే అయింది నాకు. ఓకే, నేను ఒక 6 months దాకా అయితే యూజ్ చేశాను. దీని అయితే 1 year బ్యాక్ అయితే తీసుకున్నాను, మీకు ఇందాక చెప్పాను కదా. మా తమ్ముడు అయితే దీని మీద హాట్ గ్లూ అయితే అంటించేశాడు. చూసినట్లయితే ఏదో కార్డ్బోర్డ్ అయితే అతికిచ్చేసాడు దీని మీద. వాడైతే ఎట్లయితే వైరింగ్ కిట్ అయితే బాగానే ఉంది.
టోటల్ అయితే బాగానే ఉంది. ఇక్కడ పైన అయితే కొంచెం అదే హడ్లు అయితే అతికిచ్చేసాడు. అంతా మౌస్ అయితే ఓకే గాయస్, మొత్తం మంచిగా అయితే పనిచేస్తుంది. మౌస్ చాలా మంచిగానే పనిచేస్తుంది. మౌస్ ఈ కెమెరా ఓకే, రొటేషన్ ఓకే ఓకే, వీడియోలోకి వచ్చేస్తాం. ఓకే, లైట్ అయితే ఎల్ఈడి అయితే బాగానే పనిచేస్తుంది ఇక్కడ. కానీ కొంచెం ఇది కొంచెం అగ్లీగా అయితే ఉంది. మూవింగ్లో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అయితే బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఇది మౌస్ సపోర్టింగ్ మ్యాట్ అయితే అనొచ్చు దీన్ని. దాని నేమ్ అయితే నాకు అంతకైతే తెలీదు. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అయితే నచ్చింది. దీని డిజైన్ కానీ దీనైతే అండర్ గ్రౌండ్ అయితే రబ్బర్ సర్ఫేస్ అయితే అసలు ఏం కాదు దీనికి. కానీ అండర్ అయితే చూడండి కొంచెం అయితే లైట్గా అయితే ఇది చిని కొంచెం డ్యామేజ్ అయింది. కానీ ఇట్స్ ఓకే, చూసినట్లయితే చూడండి పైన అయితే బాగానే ఉంది. మౌస్ పెట్టుకొని అయితే దీన్ని అయితే రన్ అయితే చేసుకోవచ్చు, మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు రన్. ఓకే, దీని గురించి అయితే చెప్పాల్సింది అయితే ఏం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది అయితే గైస్ ఉంది మనది. మెయిన్ కీబోర్డ్ అయితే ఉంది గైస్ మనది. ఇదైతే సూపర్ అయితే రన్ అయితే చేస్తుంది మనకి. ఇది సూపర్ వర్క్ అవుతుంది. ఇది చూసుకున్నట్టయితే చూడండి, మీకు కనిపిస్తుందా? అంటే ఇవేమి లెటర్స్ వర్డ్స్ బటన్స్ అయితే ఏమి స్టక్ అయితే కాలేదు. ఇదైతే ఆల్రెడీ వైరింగ్ సిస్టమ్ కూడా ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు. దీనికైతే చిన్న స్టాండ్ కూడా అయితే వచ్చింది. ఈరోజు ఎందుకు దీన్ని రివ్యూ తీసుకుంటున్నా అంటే మీకు డౌట్ రావచ్చు, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. చూడండి స్టాండ్ మీద అయితే ఉంది. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అని అయితే నేనైతే ఈరోజు అయితే రివ్యూ తీసుకుంటున్నా. ఇంకా అది ఉందా, ఆ కీబోర్డ్ 1 year బ్యాక్ తీసుకున్నా, ఇంకా నేను అది యూజ్ చేస్తున్నానా లేదా, అలాంటి డౌట్స్ మీకు వచ్చి ఉంటాయి ఏమోనని నేనైతే వీడియో తీస్తున్నాను. ఓకే ఓకే, ఇదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సూపర్గా దీనికి కొంచెం డస్ట్ అయితే పట్టింది, కానీ దీన్ని వాటర్తో అయితే క్లీన్ చేస్తే పోతుంది. కానీ ఓకే, లేదు అన్నీ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్న కనెక్టర్ చూపించలేను ఇప్పుడు మీకు. అదైతే పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది కదా. అదైతే ఆ కనెక్టర్ అయితే డ్యామేజ్ అయింది. మీకు వీడియో తీసి చూపిద్దామంటే ఇంకా ఏమీ లేవు. ఈ స్క్రీన్ అయితే ఇప్పుడు మీకైతే రివ్యూ తీసుకుందామని అయితే వచ్చాను. అన్ని వైరింగ్ సిస్టమ్స్ అయితే బాగున్నాయి. ఇంకా ఇదేమంటారు, మన కనెక్టర్ ఉంది కదా, అది కనెక్టర్ మీకు చూపిద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. అది జస్ట్ మొన్న లాస్ట్ ట్యూస్డే అయితే మా తమ్ముడు అయితే పాడు చేశాడు. అది లాస్ట్ వీకే జస్ట్ పాడు చేశాడు. నేనేమనుకున్నా అంటే లాస్ట్ వీకే మీకు దాని వీడియో రివ్యూ తీద్దామని అనుకున్నాను. కానీ అది ఒక్కట్లేదు కదా, అదొక్కటి పాత వీడియోలో ఉంది కదా అనుకున్నా. దాని బాక్స్ కూడా ఉంది దాని దగ్గర. నాకు దాని బాక్సెస్ కూడా అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. కార్డ్బోర్డు, ఈ కీబోర్డ్ బాక్స్, దీనికైతే ఏం సపరేట్ అయితే బాక్స్ అయితే రాలేదు. పర్లేదు, దీని బిల్డ్ క్వాలిటీ అయితే నచ్చింది. కానీ అండర్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయింది. దీన్ని అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి. వైరింగ్ సిస్టమ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే గైస్, ఈ వీడియోని అయితే ఎండింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మీ ముందుకు తీసుకురావాల్సిన కంటెంట్ ఏంటంటే, వీటిల్ని అర్థం కాలే కదా, వీటిల్ని నేను కొత్త కనెక్టర్ తీసుకొస్తాను నెక్స్ట్ వీడియో అంటే మిగతా కంటెంట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు. అంటే కొన్ని డేస్ అయిన తర్వాత అంటున్నాను నేను, కొన్ని డేస్ అయిన తర్వాత మన గేమింగ్ రూమ్ మేకింగ్ పార్ట్ 1 పార్ట్ 2 అలా వస్తూ ఉంటాయి. మీరైతే డైలీ అయితే వాచ్ అయితే చేయండి. ఇంకా మీకు లైవ్ స్ట్రీమింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. దానికి చాలా అయితే కావాలి, పీసీ కావాలి. ఇప్పుడు నేను వీడియోస్ చేయాలంటే నేను మొన్న ఒక వీడియో అయితే చేశాను. బిఆర్ ర్యాంక్ పుష్ అని చెప్పి ఒక వీడియో చేశాను, గుర్తున్నట్టుంది, ఫేస్ క్యామ్. దాంట్లో ఏంటి, ఒకటే ఫోన్లో గేమ్ ఆడుకుంటూ, ఇక్కడ ఉంది కదా మ్యాప్ కనిపిస్తుంది కదా మీ ఫ్రీ ఫైర్లో, అక్కడ టాప్ మీద అయితే టాప్ దగ్గర అయితే అక్కడ మీకైతే కెమెరా అదేంది ఫేస్ క్యామ్ కెమెరా అయితే సెట్ అయితే చేశాను. కెమెరా అంటే ఫేస్ క్యామ్ యాప్ ఎక్కించాను గైస్ నేను. ఈసారి ఏం చేయాలంటే నా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ దీంట్లో అయితే వీడియోస్ అయితే తీయాలి గైస్. ఓకే, ఇది ఎప్పుడు వాడే బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వచ్చాను ఈసారి. ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది గైస్, బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ కర్టెన్ అన్నీ తీసుకొని రావాలి. ఓకే గైస్, మన గేమింగ్ రూమ్ మేకింగ్లో మనదైతే అమెజాన్ ఏమేమి తీసుకోవాలి మనం,
ఏమేమి స్టిక్కర్స్ ఏ రూమ్ వేరే రూమ్ మార్చాలా, ఈ రూమ్ మార్చాలా, మీరైతే కామెంట్ చేయండి. మొత్తం స్టిక్కర్స్ అని అయితే వస్తాయి మీకు. రూమ్ మొత్తం టాప్ పైన అయితే సీలింగ్ కాటన్తో అయితే చేస్తారు కదా, కాటన్ సీలింగ్ డిజైన్ లెక్క వస్తుంది కదా, చాలామంది యూట్యూబర్స్ దగ్గర చూశాను. దానికైతే జియో వితౌట్ డెవలప్ రూమ్ టు విత్ డెవలప్ రూమ్గా అయితే మారుద్దాం అనుకుంటున్నాను. వాయిస్ కొంచెం అదే గట్టిగా రాకపోతే దీనైతే వాయిస్ ఓవర్లో అయితే తీసేసుకుంటాను, వాల్యూమ్ అయితే పెంచుతాను ఎడిటింగ్ యాప్లో. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇలా ఎప్పుడు కావాలి. ఇలాంటి రివ్యూస్ కావాలంటే ఇంకా షేర్ అయితే చేయండి, సేవ్ చేసుకోండి వీడియోస్, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. గైస్ మెయిన్ మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ టాటా అండ్ సీ యూ, బై బై గైస్.